గత ఈ 10 నెలల్లో వైసీపీ సాధించిన గ్రాఫ్ ఎంత? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. అంటే అసలు వైసీపీ గ్రాఫ్ గురించి 10 నెలల్లో చెప్పుకోవడానికి ఏముంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు ఉండదు? వైసీపీకి గ్రాఫ్ అనేది వైసీపీ ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేసినంత మాత్రం రాదు. అంటే ప్రతిపక్షం మీద సానుభూతి, అలాగే అధికార పక్షం మీద వ్యతిరేకత ఉన్నా సరే ఆటోమేటిక్గా ప్రతిపక్షం గ్రాఫ్ అనేది పెరిగిపోద్ది. జగన్ ఉంటే ఇచ్చేసి ఉండేవారు, జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే మాకు ఈ పథకాలు వచ్చి ఉండేవి, జగన్ లేకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నాం, జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు అనుకున్నా సరే ఖచ్చితంగా వైసీపీ గ్రాఫ్ పెరుగుద్ది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చేస్తుంది, ఏం చేసేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా టైం ఉంది కదా, ఇస్తారులే అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మరోపక్క ఇంకా పూర్తి స్థాయిలో యాజిటేషన్స్ అయితే వైసీపీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం విపక్షంలో ఉంది, అలాగ ప్రతిపక్షంలో అంతే. మొన్న మధ్యన మిర్చి యార్డ్ రైతులకు సంబంధించి గుంటూరు వెళ్ళారు.